కౌశిక్ రెడ్డిపై దాడి సభ్య సమాజానికి సిగ్గుచేటు. దాడి చేసిన వారిని అరెస్టు చేయడంతో పాటు A1 గా బండి సంజయ్ పై విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు మాజీ మంత్రి బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తాటిపర్తి జీవన్ రెడ్డి. జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మాజీ మంత్రి బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జీవన్ రెడ్డి, మాజీ జెడ్పీ చైర్పర్సన్ దా వసంత, మాజీ ఎమ్మెల్యే రవిశంకర్, వైస్ చైర్మన్ హరిచరణ్ రావుతో కలిసి విలేకరుల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. కేటీఆర్ ను పాత్రికేయులు చిట్చాట్లో అడిగిన ప్రశ్నకు సమాధానంగా రేవంత్ రెడ్డితో బండి సంజయ్ కి అంతర్గతంగా ఒప్పందాలు వారికే తెలియాలని, కాందిశకుల వివరాలు అవసరమైనప్పుడు బయట పెడతా అంటే బండి సంజయ్ ఎందుకు ఉలికి పడుతున్నామని ఆయన ప్రశ్నించారు. కాందిశకులు అంటే దొంగతనం బయట పెట్టినట్లు ఎందుకు ఉలికి పడుతున్నారు అని అన్నారు. బండి సంజయ్ మాటలు మానవత్వం ఉన్న మనిషి ఎవరు మాట్లాడని భాష మాట్లాడారని అన్నారు. బండి సంజయ్ వ్యాఖ్యలు తీవ్రంగా ఖండిస్తున్నామని, విమర్శలు సభ్య సమాజం అంగీకరించేలా ఉండాలని, గంగుల కమలాకర్ క్యాంప్ ఆఫీస్ లో హుజరాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై దాడి సభ్య సమాజానికి సిగ్గుచేటని ఆయన అన్నారు. కరీంనగర్ దొంగతనం జరిగి 5 రోజులు గడుస్తున్నాయి. దొంగలను పట్టుకోలేకపోయారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు ఉన్నాయా లేదా అని ఆయన ప్రశ్నించారు. అటవిక పాలన కొనసాగుతుందని, కుమ్ముక్కు రాజకీయాలతో గన్ కల్చర్ ప్రోత్సహిస్తున్నారని అన్నారు. కేంద్రంలో హోంశాఖ సహాయ మంత్రి కుమ్ముక్కై రేవంత్ రెడ్డితో వారి వైఫల్యాన్ని ఎండగడితే కౌశిక్ రెడ్డిపై దాడి, హత్యా ప్రయత్నం చేయడం తీవ్రంగా ఖండిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. గంగుల కమలాకర్ గారి క్యాంప్ ఆఫీస్ లో హుజరాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి గారు, అట్లాగే చొప్పదని మాజీ శాసనసభ్యులు రవిశంకర్ గారు, ఇతర మిత్రులందరూ కూడా బండి సంజయ్ గారు కేంద్ర హోంశాఖ సహాయ శాఖ మంత్రులు బీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు కేటీఆర్ గారిపై అసందర్భంగా ఏదైతుందో మీరు విమర్శ అనేది సభ్య సమాజం దాన్ని ఆకట్టుకునే విధంగా ఉండాలి. ఇలా వాస్తవం ఏదైతుందో మన కేటీఆర్ గారు కరీంనగర్ జిల్లా సందర్శించినప్పుడు నేను కానీ రవిశంకర్ గారు మేము దేర్ విత్ హిమ్ ప్రెస్ కాన్ఫరెన్స్ అంతా అయిపోయిన తర్వాత ఇట్లే పాత్రికేయ సోదరులు ఇలా బండి సంజయ్ గారు కామెంట్ చేసిందని చెప్పని కేటీఆర్ గారిని అడిగితే కేటీఆర్ గారు ఇండియాక్ట్ ఏదైతున్నదో బండి సంజయ్ గారికి రేవంత్ రెడ్డి గారు మాట్లాడే ధైర్యం అయితే లేదు. రేవంత్ రెడ్డి గారికి బండి సంజయ్ గారికి అంతర్గతంగా ఈ ఒప్పందాలు నడుస్తున్న ఏంటో వాళ్ళకి తెలియాలి. మరి కాందిశీకుల భూములకు సంబంధించి అవసరమా, అది ఏ అంశం, ఏ విధంగా వరకు అంతర్గతంగా ఒప్పందాలు కొనసాగడం జరుగుతుందో నేను సందర్భం వచ్చినప్పుడు నేను బహిర్గతం చేస్తాను చెప్పాను. దీస్ ఆర్ ది వర్డ్స్ స్పోకెన్ బై కేటీఆర్. మీరంతా మీడియా రికార్డులో కూడా అది ఉంటుంటాయి చెప్పంటే దానికి బండి సంజయ్ గారు ఏదైతుందో ఉన్నది మాట్లాడితే ఉలికి పడ్డట్టు ఏదైతుందో ఆయుధం ఆయన దొంగతనం బయట పెట్టినట్టు కేటీఆర్ గారి మీద అసందర్భంగా నిజంగానే మీరు కేటీఆర్ గారి మీద ఏమైనా ఆరోపణలు ఉంటే చేయండి. కానీ అంటే అసలు ఆయన మాట్లాడే భాష మేము మాట్లాడాలంటే కూడా మాకు మనసు రావటం లేదని చెప్పంటుంది. ఆయన డ్రగ్స్ తీసుకొని మాట్లాడుతుందా లేక ఏదైతుందో అంటే మానవత్వం ఉన్నటువంటి ఏ మనిషి కూడా మాట్లాడాలని చెప్పి అంటున్నా. మన బండి సంజయ్ గారు కేటీఆర్ గారి మీద మాట్లాడే మాటలు, భాష మానవత్వం ఉన్నటువంటి ఒక ఏ ప్రజాప్రతినిధి కాదు ఏ మానవుడు కూడా మాట్లాడుతుంది ఒక భాష ఉపయోగించిందని చెప్పండి. కాబట్టి ఎవరైనా కానీ బీఆర్ఎస్ శ్రేణులు రియాక్ట్ కావడం, స్పందించడము, ఖండించడము సహజం. జగిత్యాల జిల్లా కేంద్రంగా దా వసంత గారు కానివ్వండి, రవిశంకర్ గారు కానివ్వండి, వీరందరూ కూడా ఎక్కడి వాళ్ళు అక్కడ ఖండించారు. బండి సంజయ్ గారు ఏదైతుందో మీరు కేటీఆర్ గారి వీళ్ళ పత్రికా సమావేశాలు గారు ఉన్నట్టయితే దాన్ని మీరు విమర్శ చేయండి, ప్రతి విమర్శ చేయండి. కానీ అసందర్భంగా ఏదైతుందో కనీసం మానవత్వం, మానవ విలువ లేకుండా మాట్లాడడం ఏదైతుందో అది ఎవరు కూడా సహించని చెప్పి ఖండించడం జరిగింది. అదే ఇవాళ కౌశిక్ రెడ్డి గారు ఏదైతుందో ఇవాళ గంగుల కమలాకర్ గారి క్యాంప్ ఆఫీస్ లోపల ఉమ్మడి జిల్లా కేంద్రంలో పట్ట పగలు మిట్ట మధ్యాహ్నం ఇదే హోంశాఖ సహాయ మంత్రి క్యాంప్ ఆఫీస్ పరిసరాలలో గన్ కల్చర్తో దోపిడీ వెళ్తూ ఎవరు చేసోడు చేసింది లేదు. 5 రోజులు గడుస్తుందని చెప్పంటూ అసలు ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు ఉన్నాయా? బండి సంజయ్ గారికి ఏదైతుందో రాష్ట్రంలో శాంతి భద్రతలు అవసరం లేదు. కానీ ఏదైతుందో
ప్రతిపక్ష పార్టీ విమర్శించడం ఏదైతుందో ఆయనకు అలవాటు అవుతుంది అని ఏ డ్రగ్ కల్చర్ గురించి మాట్లాడుతున్నాడో బండి సంజయ్ గారిని ఏదో తంబాకా ఏదో తింటడం చెప్పని అంటారు. అందులో అది పెట్టుకొని తింటూ మాట్లాడుతున్నా ఏంటి అని చెప్పని నేను అన్నాడా. దాంట్లో ఏదైతుందో క్యాంప్ ఆఫీస్ అంటే ఇస్ అఫీషియల్ రెసిడెన్సీ, ఇస్ అన్ అఫీషియల్ రెసిడెన్సీ. ఇప్పుడు దిస్ ఇస్ బిఆర్ఎస్ పార్టీ ఆఫీస్, ఇస్ అఫీషియల్ పార్టీ ఆఫీస్. ఇప్పుడు గంగుల కమలాకర్ గారి అఫీషియల్ రెసిడెన్సీ అది. కౌశిక్ రెడ్డి గారు ఏదైతుందో సిట్టింగ్ ఎమ్మెల్యే, వాళ్ళ మీద దాడి అంటే ఇదంతా ఎదురవుతుంది కదా అని చెప్పంటే వీళ్ళ రాష్ట్రంలో శాంతి భద్రతలు పర్యవేక్షించేటువంటి యొక్క హోంశాఖ మాత్రం రేవంత్ రెడ్డి, కేంద్రంలో హోంశాఖ సహాయ మంత్రి ఇలా రాష్ట్రాలలో ఉండే శాంతి భద్రతలను సమీక్షిస్తారు. వాళ్ళు రాష్ట్ర హోంశాఖ మంత్రులు ఏదైతుందో రాష్ట్రంలో శాంతి భద్రతలు పర్యవేక్షిస్తారు. రాష్ట్రాలలో శాంతి భద్రతలు ఏ విధంగా ఉన్నాయి, ఎక్కడ పట్టు దక్కినయా, కేంద్రం జోక్యం అవసరమా అని ఎవరు సమీక్షిస్తారు? కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి, రాష్ట్ర హోంశాఖ మంత్రి రేవంత్ రెడ్డి గారు, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ గారు, ఇద్దరు కుమ్ముక్కై కూడబలుపుకొని ఏదైతున్నదో ఇలా కౌశిక్ రెడ్డి గారు ఏదైతుందో ఒక ప్రతిపక్ష పార్టీ నాయకుడిగా, బీఆర్ఎస్ పార్టీ నాయకుడిగా అది బీఆర్ఎస్ పార్టీ వైఫల్యాలను, బీజేపీ వైఫల్యాలను ఎక్కడికక్కడ ఎండగడుతుంటే ఏదైతుందో దాన్ని భరించలేక కుమ్ముక్కై దాడి రాజకీయాలని చెప్పంటున్నా. ఇది దిస్ ఇస్ నథింగ్ బట్ ఇన్ కొల్యూజన్. వాళ్ళిద్దరు కూడా వాళ్ళిద్దరు కుమ్ముక్కై ఇవాళ కౌశిక్ రెడ్డి గారిపై దాడి, హత్యా ప్రయత్నం, బీఆర్ఎస్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ గారి అఫీషియల్ రెసిడెన్సీపై దాడి. ఇది శాంతి భద్రతల వైఫల్యమనే కాదు, శాంతి భద్రతల వైఫల్యంలో రేవంత్ రెడ్డి గారి బండి సంజయ్ గారు కుమ్ముక్కరే కొట్టొచ్చుడు కనబడుతుంది చెప్పట. ఇది రేవంత్ రెడ్డి గారు బండి సంజయ్ గారు కుమ్ముక్కై అసలు రాష్ట్రంలో శాంతి భద్రతలు ఆయన ఆటవిక పాలన కొనసాగుతుందని చెప్పంటున్నా. ఈ కుమ్ముకు రాజకీయాలు ఏదైతుందో గన్ కల్చర్ రేవంత్ రెడ్డి గారు సంజయ్ గారు ఇద్దరు కుమ్ముక్కై గన్ కల్చర్ పట్టుకొచ్చి కరీంనగర్ జిల్లా ఆటవిక పాలన కొనసాగుతుందని చెప్పంటున్నా. దీనికి బాధ్యత ఎవరు? బండి సంజయ్ గారు, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అని చెప్పంటున్నా. దీనిపై చర్య తీసుకోవాల్సింది ఎవరు? నెంబర్ వన్ గా ముద్ద ఎవరు అని చెప్పారంటే బండి సంజయ్ గారు అని చెప్పంటున్నా. బండి సంజయ్ గారితో ఆరంభించి మీరు దాన్ని విచారణ చేపట్టండి. మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అసలు రాష్ట్రంలో ఆటవిక రాజ్యం కొనసాగుతుంది. ఈ ఆటవిక రాజ్యం రేవంత్ రెడ్డి గారి యొక్క పాలన ఏదైతుందో మీరు హింసతోనే మీరు బీఆర్ఎస్ పార్టీ అంశాలని చెప్పి భావిస్తే అది సాధ్యమయ్యే పని కాదు. హింసతోనే, దాడులతోనే బీఆర్ఎస్ పార్టీని అణచాలే అని భావిస్తే అది మీతోనే కాదు, బండి సంజయ్ గారితో కూడా కాదని చెప్పండి. మరి బీఆర్ఎస్ పార్టీని ఎదిరించడం కాంగ్రెస్ తో సాధ్యమయ్యేట్టు కనబడతలేదా? ఆయన తెలిసిపోయింది. బీఆర్ఎస్ పార్టీని ఎదిరించడం ఏదైతుందో కాంగ్రెస్ పార్టీ సాధ్యమయ్యే పని కనబడటం లేదు. దేశమంతా ఎట్టున్న మంచిది కానీ తెలంగాణ రాష్ట్రంలో మాత్రం ఏదైతుందో రేవంత్ రెడ్డి, బండి సంజయ్, కాంగ్రెస్, బీజేపీ కుమ్ముకు అయ్యేటువంటి ఒక స్క్రీనింగ్ ఇక్కడ నడుస్తుంది. దేశమంతా ఎట్టున్నా కానీ ఇక్కడ మాత్రం ఏదైతున్నదో రేవంత్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు ఏ విధంగా కుమ్ముక్కై ఇలా కాంగ్రెస్, బీజేపీ ఇలా దీన్ని తెర మీద తీసుకొచ్చి కుమ్ముకు రాజకీయాలు చేస్తుందో మనకు కనబడుతుందని చెప్పంటాం. ఇలా ఉద్యోగాలను ప్రోత్సహించే విధంగా, గుండాలను ప్రోత్సహించే విధంగా బీఆర్ఎస్ పార్టీని ప్రజాస్వామ్యంగా మీరు ఎదుర్కోలేక ఇలా కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ ఎదుర్కోవడానికి కొరకు ఏదైతుందో కాంగ్రెస్, బీజేపీ ఏదైతుందో కుమ్ముకు రాజకీయాలు మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. దయచేసి ఇవాళ దీన్నైనా ఇవాళ రేవంత్ రెడ్డి గారు మీకు నిజంగానే మీ శాంతి భద్రతల పట్ల మీకు పట్టుందనుకుంటే ముందు ఏదైతుందో దీని బాధ్యులైనటువంటి కేంద్ర శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ గారితో మీరు విచారణ ఆరంభించాయి. వాళ్ళ మీద చట్టపరంగా చర్య తీసుకోండి అని చెప్పంటాను. చట్టపరంగా చర్య తీసుకోండి అని చెప్పంటాను. ఈరోజు గంగుల కమలాకర్ శాసనసభ్యులు అధికార నివాస గృహంపై జరిగినటువంటి దాడిని
తీవ్రంగా ఖండిస్తూ నేను ఎమ్మెల్యే హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మాజీ ఎమ్మెల్సీ నాగరాజ్ లక్ష్మణరావు గారితో కలిసి ప్రెస్ మీట్లో పాల్గొనడం జరిగింది. ఆ ప్రెస్ మీట్ ఉద్దేశం ఏంటి అంటే, నేను నిన్ననే గౌరవ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు గారిని ఆయన పుట్టుక గురించి చాలా దారుణంగా మాట్లాడినటువంటి మాటలు విని భరించలేక బాధ అనిపించి, ఎవరైనా ఏ తండ్రికి పుడతారు. ఇప్పుడు ఇప్పటి వరకు పెద్దలు మాజీ మంత్రి వాళ్ళు బీఆర్ఎస్ జనరల్ సెక్రటరీ జీవన్ రెడ్డి గారు మాట్లాడుతూ అన్పార్లమెంటరీ ఏదైనా మాట్లాడితే చట్టరీత్యా చర్య తీసుకోవచ్చు, కాంప్లైంట్ చేయొచ్చు, విమర్శలు దానికి ప్రతి విమర్శలు చేసుకోవచ్చు. ఇది రాజకీయంగా జరిగేటువంటిది ఒక ప్రక్రియ. అట్లాంటిది ఈ దాడికి పాల్పడడం అనేటువంటిదే కాకుండా అసలు మొదలుపెట్టింది బండి సంజయ్. కేటీఆర్ గారి పుట్టుక గురించి మాట్లాడింది బండి సంజయ్. ఇవాళ ఈ యొక్క అస్థిరత కరీంనగర్ జిల్లాలో, ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో గతంలో నా పుట్టుక నుంచి, నా చిన్నతనం నుంచి ఎప్పుడు కూడా ఇటువంటి సంఘటనలు నేను చూడలేదు. చాలా బాధ అనిపించినటువంటి పరిస్థితి. ఇవాళ దాడి చేసినటువంటి నాయకులను వెంటనే అరెస్ట్ చేసి బండి సంజయ్ గారిని కూడా, బండి సంజయ్ని కూడా అరెస్ట్ చేసి, ఎందుకంటే ఈ దాడి జరగడానికి ప్రధాన సూత్రధారి, పాత్రధారి ఆయన కనుక ఆయన ఏ వర్గా కేసులో పెట్టి చట్టరీత్యా ఆయన మీద చర్యలు తీసుకోవాలి, ఆ దుండగులను వెంటనే కఠినంగా శిక్షించాలని నేను బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తాను. జరిగినటువంటి కరీంనగర్ లో జరిగినటువంటి ఈ భౌతిక దాడుల పట్ల బీఆర్ఎస్ పార్టీ జనరల్ సెక్రటరీ పెద్దలు జీవన్ రెడ్డి గారు, అదేవిధంగా ప్రధానంగా అక్కడ ప్రెస్ మీట్ లో సాక్ష్యంగా ఉన్నటువంటి మా రవిశంకర్ అన్న గారు, మరి వారితో పాటుగా మేము దీన్ని తీవ్రంగా బీఆర్ఎస్ పార్టీ పక్షాన తీవ్రంగా కూడా ఖండిస్తా ఉన్నాం. ఇది నిజంగా కూడా ఓన్లీ ఒక గంగుల కమలాకర్ అన్న క్యాంప్ ఆఫీసో కౌశిక్ రెడ్డి అన్న మీద దాడి జరిగినట్టు కాదు, తెలంగాణ ఆత్మ గౌరవం మీద దాడి జరిగినట్టు. ఇది తెలంగాణ ఆత్మ గౌరవానికి సంబంధించినటువంటి దాడి. నిన్ననే ప్రెస్ మీట్ పెట్టినాం, మేము ఖండించినాం. ఎందుకంటే గౌరవ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు ఏమన్నారు, నీ ఇంటి పక్కకే ఉంటది, నువ్వు ఇంటి పక్కకు ఉన్నటువంటి పిఎం జ్యువెలర్స్ లో దొంగలు పడితే పట్టుకోలేనటువంటి నిస్సహాయ స్థితిలో ఉన్నటువంటి సహాయ మంత్రివి నువ్వు, మరి నీకు రేవంత్ రెడ్డికి ఏం సంబంధం, ఆ భూముల భాగవతం త్వరలో బయట పెడతా అని చెప్పేసి రెండే ముచ్చట్లు మాట్లాడారు. మా జీవన్ రెడ్డి గారు కూడా అక్కడే ఉన్నారు. మరి దాంట్లో తప్పే ఉంది? అట్లా మాట్లాడితే భౌతికంగా దాడులు చేస్తారా? అంటే ప్రజాస్వామ్యంగా ఎదుర్కోలేక, రాజకీయంగా విమర్శ చేయలేనటువంటి తెలివిలేని దత్తములైతేనే ఈ విధంగా భౌతికంగా దాడులకు దిగుతారే తప్ప, ప్రజాస్వామ్యంలో బలం కావాలంటే, విశ్వాసం కావాలనంటే మరి ఈ విధంగా భౌతిక దాడులు చేస్తే రాదు. ప్రజల్లో బలమైనా విశ్వాసమైనా కూడా మరి ఇంకొక మీదకి వెళ్ళి దాడి చేస్తేనో మరి వాళ్ళని హెచ్చరిస్తా ఉన్నాం. అంటే ఇలా బీఆర్ఎస్ పార్టీ యొక్క స్వరాన్ని, ప్రతిపక్ష స్వరాన్ని మీరు అణచివేయాలని చెప్పేసి కుట్ర చేస్తున్నారు. అవి సాగవు బిడ్డ. బీఆర్ఎస్ పార్టీ ఉద్యమాల నుంచి వచ్చినటువంటి పార్టీ నీ పిట్ట బెదిరింపులకు, భౌతిక దాడులకు భయపడదు. ఇంకా గట్టిగా ప్రజల పక్షాన, ఇంకా గట్టిగా బలంగా ప్రశ్నించే గొంతుకగా కేసీఆర్ గారి నాయకత్వంలో మేము ముందుకెళ్తామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం.